కామెంట్స్ వస్తూ ఉంటాయి. పర్సనల్‌గా చేస్తారు. హ్మ్. అమ్మవారిది మా ఊరం. సో, మీరు ఆ మాట అనంగానే నాకొకటి స్ట్రైక్ అయింది. సో, హ్మ్. రేణుకెళ్ళమ్మ ఆ! అమ్మవారిదేశారు ఆ! గదా! అది శారీ గూడా అసలు నార్మల్ మీరు ఇలా ఏసినట్టు లేదు. ఏదో అవును. పెయింట్ ఏసినట్టు లేదు. అంటే ఫోటో తీసినట్టుంది. సో, హ్మ్. అంత పర్ఫెక్ట్ ఎలా వచ్చిందండి అసలు? నాకు ఏదైనా వేయాలి అంటే దేవుడి పైన భక్తితో మనం హ్మ్. సేమ్ ఎక్కడ నాకు కొన్ని కొన్ని ఆర్నమెంట్స్ కూడా తెలీదు. అమ్మవారి గడ్డం దగ్గర ఏదో ఉంటది. హ్మ్. నేను వీడియోలో కూడా అడిగాను. నాకదేంటో తెలీదండి కామెంట్ చేసి చెప్పండి అని. హ్మ్. కానీ ఎవరు చెప్పలేదు. అలా ఏదైనా ట్రెడిషనల్‌గా మనం ఫీల్ అయ్యామంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న హెరిటేజ్ అది మనది. మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పురాతన కాలంలో వాళ్ళు అందరూ కొలుస్తూ వచ్చిన అమ్మవారిని మనం ఏది మిస్ చేయకూడదు. హ్మ్. సేమ్ ఎలా ఉందో అలానే వేయాలి. మనం మన కల్చర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అది. అవునవును. సో, కొంచెం వంకరగా వచ్చినా, లేకపోతే సరిగ్గా రాకపోయినా నాకు ఇష్టం ఉండదనమాట. సో, యాజ్ ఇట్ ఈజ్ అలానే వేయాలి అన్న ఉద్దేశంతో ఎన్ని గంటలైనా అలా డీటెయిలింగ్ చేయడానికి హ్మ్. చాలా అవర్స్ పడుతుంది. ఓకే. మామూలుగా వేసేయాలంటే, హ్మ్. ఫిల్ చేయాలంటే త్వరగా అవునవును. అవును. అయిపోతుంది. కానీ అది ఉన్నది ఉన్నట్లుగా ఒక ఫోటోలాగా రావడానికి ఎంత కష్టమైనా పడొచ్చు. నేను ఆ అమ్మవారికిచ్చే గౌరవం అది. పైగా మాకు ఇక్కడ మల్లన్న స్వామి తెలీదు, ఎల్లమ్మ దేవత తెలీదు. ఓకే. నేను అవి సెర్చ్ చేసి, స్టడీ చేసుకొని కొన్ని కొన్ని దేవుళ్ళయి తెలియకపోయినా హ్మ్. అలా వెతికి గూగుల్ నుంచి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకొని హ్మ్. అవి వేస్తా అనమాట. ఏది తెలియకుండా అయితే స్టార్ట్ చేయను.